ఎప్పుడు హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాలి అంటే డీహైడ్రేషన్ సైన్స్ సివియర్‌గా ఉన్న ప్లేట్లెట్స్ గనుక ఒకవేళ 50,000 ఆర్ లెస్ డ్రాప్ అయినా, వామిటింగ్స్, లూజ్ మోషన్స్ సివియర్‌గా అయినా, ఇలాంటి సింప్టమ్స్ గనుక ఎక్కువుంటే గనుక డెఫినైట్‌లీ వాళ్ళు హాస్పిటలైజ్ అవ్వాల్సొస్తుంది. అండ్ హాస్పిటల్ అయ్యి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఏందంటే ఐవీ ఫ్లూయిడ్స్. సో, సెలైన్ ఐవీ ఫ్లూయిడ్స్ మనం డిపెండింగ్ ఆన్ దేర్ సివియారిటీ ఆఫ్ ఇల్‌నెస్ కానీ, డిపెండింగ్ ఆన్ ద డీహైడ్రేషన్ మనం ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తూ ఉంటాము. సో, కొన్ని ఇమ్యూన్ బూస్టర్స్ ఇస్తాము. మోస్ట్ ఇంపార్టెంట్ మేనేజ్‌మెంట్ వచ్చేసి ఐవీ ఫ్లూయిడ్స్ అండి డెంగీలో. ఎర్లీగా గనుక వాళ్ళకి ప్లేట్లెట్స్ డ్రాప్ అయితే ఎర్లీగా మనం ఈ ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చి, ఇంకా 20,000 ఆర్ 15,000 కన్నా తక్కువ ప్లేట్లెట్స్ డ్రాప్ అయ్యి, ఏమన్నా బ్లీడింగ్ మానిఫెస్టేషన్స్ లైక్ బ్లీడింగ్ అంటే ముక్కులోంచి రక్తం రావడము, మోషన్‌లో బ్లడ్ రావడము, నోట్లోంచి బ్లడ్ రావడము, ఇలాంటి ఏమైనా సైన్స్ వెంటనే వాళ్ళకి ప్లేట్లెట్స్ ట్రాన్స్‌ఫ్యూషన్స్ ఉంటాయండి. సో, ఆ తెల్ల రక్తం ఎక్కియడం అనేది ఒక మేనేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో, ఇలాంటి సింప్టమ్స్ గనుక ఏమన్నా ఉన్నా గూడా వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సుంటుంది. ఒకవేళ గనుక ప్లేట్లెట్ కౌంట్ 1,00,000 ఆర్ అబోవ్ ఉండి వాళ్ళకి సింప్టమ్స్ డీహైడ్రేషన్ లేకపోతే గనుక ఇన్ హౌస్ మేనేజ్‌మెంట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్.